గుడ్ డైట్, మంచి డైట్ తీసుకోవాలి. సో ఏదో ఒకటి తింటాం, కానీ ఏదో ఒకటి కాదు, మన బాడీకి ఏది అవసరమో అది తీసుకోవాలి. సో ఎవ్రీ మంత్ మనం ఎంత వెయిట్ ఉన్నామో, పెరిగామా తగ్గామా చెక్ చేసుకుంటూ ఉండాలి. మంత్లీ ఖచ్చితంగా మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. సో అలా ఎగ్జామ్ చేసుకున్నప్పుడు మనం అసలు ఏం తింటున్నాము, ఏం తినడం వల్ల మనకి బాగుంది, ఏం తినడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది అనేది కూడా ఆలోచించుకోవాలి. సో న్యూట్రిషన్ పైన ప్రతి ఒక్క మనిషికి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో మినిమం నాలెడ్జ్ అనేది, మనకి అవేర్నెస్ అనేది ఉండి ఒకసారి చూసుకుని తినడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాగే బయట ఫుడ్ వీలైనంత ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో ఫుడ్ తీసుకోండి. సో క్వాలిటీ ఫుడ్ అనేటటువంటిది మనకి ఇంట్లో కుక్ చేసుకుంటాం, మనం మంచి ఆయిల్స్ వాడతాము, మంచిగా ఉన్న వెజిటబుల్స్ అన్ని చూసుకుని వండుకుంటాము. సో బయట ఏమవుతుంది, హోటల్స్లో అక్కడ తింటున్నప్పుడు చాలా బల్క్గా అన్ని పుచ్చిపోయినవి పాడైనవి కూడా కొన్నిసార్లు వేసేస్తూ ఉంటారు. ఏం ఆయిల్స్ వాడతారు, ఎలాంటివి యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి తెలియదు. కాబట్టి ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది పాడవుతుంది. అలాగే డైట్ కూడా టైం టు టైం ప్రాపర్గా తీసుకోవాలి. అతిగా తినకూడదు, అలాగే తినకుండా ఉండకూడదు. సో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్లో మనం ప్రాపర్ డైట్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఏ విధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, అలాగే స్కిన్ అండ్ హెయిర్ కూడా పాడవకుండా బాగుంటుంది.